హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏదైతే ఇండియా పాకిస్తాన్ మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించిన డ్రోన్లు మన దేశంలో ఉన్న కొన్ని ప్రాంతాలను టార్గెట్గా చేసుకొని పెద్ద ఎత్తున వాళ్ళు ఫైరింగ్ చేయడం జరిగింది. వాటిని మన భారతదేశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా చాకచక్యంగా తిప్పికొట్టింది. ఏదైతే వాళ్ళు పంపించిన డ్రోన్లు మనకి కొంచెం కూడా నష్టం కలగకుండా వాటిని అడ్డుకున్నాం. అంటే ఇక్కడ మంది పై చేయింది, వాళ్ళు పంపించిన డ్రోన్లు అడ్డుకోవడంతో పాటు మన దేశానికి సంబంధించిన మిసైల్, ముఖ్యంగా బ్రహ్మోస్ మిసైల్ కానీ, ఆకాశ్ మిసైల్ సిస్టమ్ కానీ, ఇవన్నీ కూడా ఏదైతే పాకిస్తాన్లో ఉన్న ఎయిర్ బేస్ని టార్గెట్ చేసినాయి. ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించి రావల్పిండిలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని టార్గెట్ చేసుకొని మన భారతదేశం జరిపిన కాల్పుల్లో వాళ్ళ ఎయిర్ బేస్ అనేది దాదాపు 20% ధ్వంసమైంది. అంటే ఏదైతే ఈ యొక్క ఉద్రిక్తతల్లో, అంటే యుద్ధంలో భారతదేశం పై చేయి అవుతుంది, మనం ఇంకా కొన్ని రోజుల్లో పాకిస్తాన్ని ఆక్రమించుకుంటాం, అంటే పిఓకేని ఆక్రమించుకుంటాం, బెలూచిస్తాన్ని ప్రత్యేక దేశం చేస్తాం, ఇంకోసారి పాకిస్తాన్ ఉగ్రవాదం పేరు ఎత్తాలంటే భయపడేలా చేయాలి. ఏదైతే ఇజ్రాయెల్ గాజా మీద ఏ స్థాయి అటాక్ చేసిందో మనం కూడా పాకిస్తాన్ మీద ఆ స్థాయి, ఆ రేంజ్ అటాక్ చేయాలి అని చెప్పేసి భారతదేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు. మన ఇండియన్ సేనలు, భారతీయ సేనలు కూడా ఆ వైపుకే అడుగులేస్తున్నారు. అంటే యుద్ధంలో మంది పై చేయి అవుతుంది, మనం ఒక స్థాయికి ఎదుగుతున్నాం అనుకున్నప్పుడు ఏదైతే అమెరికా నుంచి ఒత్తిడి రావటం వల్ల మనకి నరేంద్ర మోడీ గారు ఏదైతే డొనాల్డ్ ట్రంప్కి సంబంధించిన మాటలు విని ఈ యుద్ధాన్ని సీజ్ఫైర్కి అంగీకరించారనమాట. ఒకవేళ నరేంద్ర మోడీ గారు డొనాల్డ్ ట్రంప్ మాట వినకుంటుంటే మనం ఈరోజు ఒక పెద్ద విజయాన్ని సాధించేవాళ్ళం. అంటే పాకిస్తాన్ ఇంకొకసారి మన వైపు చూడకుండా ఉండే విధంగా మనం ఆ స్థాయి రిటాలియేట్, అంటే వాళ్ళకి అంత స్థాయి బుద్ధి చెప్పేవాళ్ళం. కాకపోతే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ కావాలి అని చెప్పేసి జోక్యం చేసుకొని పాకిస్తాన్ని రక్షించడం కోసం ఆయన ఏదైతే ఇండియా మీద మేము ట్రేడ్ వార్ చేస్తాం, మీరు కనుక ఈ యుద్ధాన్ని ఆగిపోతే అని చెప్పేసి మన భారతదేశం మీద తీవ్రస్థాయి ఒత్తిడి తీసుకొచ్చారనమాట. అంటే లోపల దీని అంతటికి ప్రధాన కారణం ఏంటి, ఎందుకు పాకిస్తాన్ మీద డొనాల్డ్ ట్రంప్కి ఇంత ప్రేమ ఉంది అని చెప్పేసి ఇప్పుడిప్పుడే మనకైతే సమాచారం అయితే వస్తూ ఉంది. అంటే పాకిస్తాన్ అలాగే డొనాల్డ్ ట్రంప్కి సంబంధించిన ఫ్యామిలీకి మధ్య ఒక భారీ డీల్ జరిగింది అని చెప్పేసి మనకైతే వార్తలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన క్రిప్టో కౌన్సిల్, ఏదైతే డొనాల్డ్ ట్రంప్కి సంబంధించిన కుమారులు, ఏదైతే అల్లుడు, వీళ్ళందరికీ సంబంధించిన పెట్టుబడులు ఉంటాయి కదా, ఆ పెట్టుబడులన్నింటినీ కూడా ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన క్రిప్టో కరెన్సీ ఓకే చేసింది, క్రిప్టో కౌన్సిల్ ఓకే చేసింది. ఈ డీల్ వల్లే ఏదైతే పాకిస్తాన్ ట్రంప్ కాళ్ళు పట్టుకుంటే అప్పుడు భారతదేశం మీద డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తీసుకొచ్చారు అని చెప్పేసి పెద్ద ఎత్తున సమాచారం అయితే వస్తుంది. ఏదేమైనా కానీ 2025 ఎన్నికలో డొనాల్డ్ ట్రంప్ గెలవాలి అని చెప్పేసి మన భారతీయులు అనుకున్నారు, చాలా పెద్ద ఎత్తున గెలవాలి అనుకున్నారు. ఎందుకంటే ఆయన వస్తే నరేంద్ర మోడీ గారు ఆయన కలిసి భారతదేశానికి ఎంతో డెవలప్మెంట్ చేస్తారని చెప్పేసి అనుకున్నారు. కాబట్టి ట్రంప్ గెలిచిన తర్వాత మనకి లాభం చేయకపోగా మనకి నష్టం చేస్తూ పాకిస్తాన్కి సపోర్ట్ చేసే విధంగా మాట్లాడుతుండనమాట. దీన్ని అయితే ముఖ్యంగా భారతదేశ ప్రజలైతే జీర్ణించుకోలేకపోతున్నారు. ట్రంప్ ఒక ఎథిక్స్ లేని వ్యక్తి, ఒక వేస్ట్ ఫెలో అన్నట్లుగా మాట్లాడుతున్నారు అనమాట. ఎందుకంటే మనం గెలవాలి అని చెప్పేసి ట్రంప్ని పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ చేస్తే ట్రంప్కి అనుకూలంగా, ట్రంప్ మాత్రం మనకి ఈ స్థాయిలో ఆయన ఇట్లా చేయడం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఆయన మీద ఇండియన్స్ అయితే ట్రోల్ అయితే చేస్తున్నారు. అయితే ట్రంప్ ఇంత ఘనంగా కలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ మధ్య ఈ యొక్క డీల్ జరిగింది. ఈ డీల్ వల్లే మన మీద ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే.